సొంత గడ్డపై టీమిండియా విజయ్ దుందుబి మోగించింది. ఆఫ్ఘనిస్తాన్ తోటి లక్నో వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి 170 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తోటి కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ విధ్వంసకర సెంచరీలతోటి ఆఫ్ఘన్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ మరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 110 బంతుల్లో 154 పరుగులతోటి క్లాస్ ఇన్నింగ్స్ తోటి చెలరేగిపోయాడు. అతనికి జత కలిసిన ఈశాన్ కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు చేసి వన్డేలో 3 ఏళ్ల తర్వాత సంచలన సెంచరీతోటి అదరగొట్టారు. వీరిద్దరు 3 వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పారు. ఇక లక్నోలోని తీవ్రమైన ఉష్ణోగ్రత ఉక్కపోతను తట్టుకుంటూ ఇద్దరు ఒకే ఓవర్లలో సెంచరీలు పూర్తి చేశారు. ఆఖరిలో వరుసగా వికెట్లు పడిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ను ఆల్అౌట్ అయింది. ఇక ఆఫ్ఘన్ బౌలర్లతోటి నంగ్యాలియా కరోటే 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు మొదటి నుంచే కట్టడి చేశారు. ఓపెనర్లు రెహమానుల్లా, గుర్బాజ్, సందికుల్లా, అటల్ కాసేపు నిలకడగా ప్రయత్నించినప్పటికీ మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ రహ్మత్ షా ఒంటరి పోరాటం చేస్తూ 77 పరుగులు చేసిన జట్టును గెలిపించలేకపోయాడు. ఇక చివరకు ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 రాణించగా యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక సూపర్ సెంచరీతోటి భారత్కు భారీ స్కోరు అందించిన కెప్టెన్ శుభ్మన్ గిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సొంత గడ్డపైన టీమిండియా విజయ్ దుందుబి మోగించింది. ఆఫ్ఘనిస్తాన్ తోటి లక్నో వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి 170 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతోటి 3 వన్డేల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తోటి కైవసం చేసుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ విధ్వంసకర సెంచరీలతోటి ఆఫ్ఘన్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ మరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 110 బంతుల్లో 154 పరుగులతోటి క్లాస్ ఇన్నింగ్స్ తోటి చెలరేగిపోయాడు. అతనికి జత కలిసిన ఈశాన్ కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు చేసి వన్డేలో 3 ఏళ్ల తర్వాత సంచలన సెంచరీతోటి అదరగొట్టాడు. వీరిద్దరూ 3వ వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామిని నెలకొల్పారు. లక్నోలోని తీవ్రమైన ఉష్ణోగ్రత ఉక్కపోతను తట్టుకుంటూ ఇద్దరు ఒకే ఓవర్లో సెంచరీలు పూర్తి చేశారు. ఆఖరిలో వరుసగా వికెట్లు పడిన భారత నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్కు ఆల్అౌట్ అయింది. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో నంగ్యాలియా కరోటే 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత బౌలర్లు మొదటి నుంచే కట్టడి చేశారు. ఓపెనర్లు రెహమానుల్లా, గుర్బాజ్, సందికుల్లా, అటల్ కాసేపు నిలబడడానికి ప్రయత్నించినా కూడా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. వన్డౌన్ బ్యాటర్ రహ్మత్ షా ఒంటరి పోరాటం చేస్తూ 77 పరుగులు చేసిన జట్టును గెలిపించలేకపోయాడు. ఇక చివరకు ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 రాణించగా యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక సూపర్ సెంచరీతోటి భారత్కు భారీ స్కోర్ అందించిన కెప్టెన్ శుభ్మన్ గిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.